నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. నవజాత శిశువు సంరక్షణ అంటే ఏంటి? నవజాత శిశువును ఎలా చూసుకోవాలి? నవజాత శిశువు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నవజాత శిశువు సంరక్షణ వివరాలు తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్ సీనియర్ నియోనాటాలజిస్ట్ డాక్టర్ నిరంజన్ గారు. వారితో మాట్లాడి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే అండి నిరంజన్ గారు. నమస్తే. అసలు నియోనాటాలజిస్ట్ అంటే ఏంటి? కెన్ యూ ప్లీజ్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్? నా పేరు డాక్టర్ నిరంజన్ అండి. నేను యశోద హాస్పిటల్ నియోనాటాలజీ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లో లాస్ట్ 3 years నుండి పనిచేస్తున్నాను. నేను ఎండి పీడియాట్రిక్ రాజస్థాన్లో చదివిన తర్వాత సూపర్ స్పెషాలిటీ డిఎం న్యూటాలజీని నేను ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ చెన్నైలో చేశాను. తర్వాత యశోద హాస్పిటల్లో నేను పనిచేస్తున్నాను. బిఫోర్ యశోద ఐ వర్క్డ్ ఇన్ బనారస్ హిందూ యూనివర్సిటీలో అసోసియేట్ కన్సల్టెంట్ లాగా చేస్తున్నాను. చాలామందికి ఏమంటారు, పిల్లలు అంటే ఓన్లీ పీడియాట్రిషియన్ అనుకుంటారు. సో నియోనాటాలజిస్ట్ అంటే పుట్టిన తర్వాత నుంచి 28 days బేబీస్ ఉంటాయి కదా, ఆ లోపల ఉన్న బేబీస్ని మనము డీల్ చేస్తాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇంతకుముందు పీడియాట్రిషియన్స్ 800 grams బేబీ, 600 grams బేబీస్ని హ్యాండిల్ చేయాలంటే పీడియాట్రిక్స్లు చాలా కష్టం. సో ఇప్పుడు ఏమంటే సూపర్ స్పెషాలిటీ డిఎం నియోనాటాలజిస్ట్ వచ్చిన తర్వాత చిన్న బేబీస్ కూడా, పుట్టిన బేబీస్ కూడా స్పెషల్ కేర్ కావాలా, అందుకే ఈ డిపార్ట్మెంట్ నియోనాటాలజీ అనేది స్టార్ట్ అయింది. సో దిట్స్ అబౌట్ నియోనాటాలజీ. ఓకే, పీడియాట్రిక్స్ అలాగే నియోనాటాలజిస్ట్ డిఫరెన్స్ ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఏం చెప్తారు? సో నియోనాటాలజిస్ట్ లైక్ నార్మల్గా ఎక్స్ట్రీమ్ కేర్ బేబీస్, లైక్ లెస్ దాన్ 28 బేబీస్ పుట్టిన తర్వాత నా బేబీని చూస్తారు. సో 28 days అయిన తర్వాత పీడియాట్రిషియన్స్ ఉంటారు, వారు ఆ బేబీస్ని ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని చూస్తారు. యాక్చువల్లీ నియోనాటాలజిస్ట్ ఎక్స్క్లూజివ్లీ లెస్ దాన్ 28 బేబీస్ లోపల ఉన్న బేబీస్ని, దే బేబీ రిక్వైర్డ్ చాలా స్పెషల్ కేర్ కావాలా, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ బేబీస్కి. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సూపర్ స్పెషాలిటీ బ్రాంచ్ ఇన్ పీడియాట్రిక్స్. ఓకే, కమింగ్ టు ద అంటే మదర్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు వెయిట్ చాలా తక్కువగా ఉంది అని చెప్పినప్పటి నుంచి కూడా మీరు డీల్ చేసే ఛాన్స్ ఉంటుందా? ఎస్. సో మన నియోనాటాలజిస్ట్ వర్క్ అనేది బేబీ పుట్టిన తర్వాత కాదు, పుట్టిన ముందు కూడా మన వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్స్, కొన్ని బేబీస్ వీ గెట్ ఏ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు చాలామంది గైనకాలజిస్ట్ వచ్చి సార్ ఈ బేబీ డెలివరీ అవ్వకపోతుంది 28 weeks అంది, కొన్ని డాప్లర్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, మనం ఏం చేయాలంటే కొన్ని అడ్వైజెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్స్, చిన్న బేబీస్కి లంగ్ అనేది మెచ్యూరిటీ అని రావాలంటే 34 weeks. ఇప్పుడు బేబీ 28 weeks పుడుతుంది అంటే మనము యాంటీనేటల్ స్టీరాయిడ్స్, కొన్ని బేబీస్కి బ్రెయిన్ మెచ్యూర్ అవ్వాలంటే మెగ్నీషియం సల్ఫేట్, ఇదన్నీ మనము ముందనే స్టార్ట్ చేస్తే బేబీ లంగ్ మెచ్యూర్ కూడా బాగుంటుంది యాక్చువల్లీ. సో ప్రీ మెచ్యూర్ బేబీస్కి మన ట్రీట్మెంట్ అనేది యాంటీనేటల్ పీరియడ్ నుంచినే స్టార్ట్ అవుతుంది. ఓకే, ప్రీ మెచ్యూర్ బేబీస్ కేర్ ఎలా ఉంటుందండి నియోనాటాలజిస్ట్? ప్రీ మెచ్యూర్ బేబీస్ అన్న కేర్ అన్నది బేబీ పుట్టిన తర్వాత కాదు, పుట్టిన ముందు నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకటేమంటే మదర్ న్యూట్రిషన్స్, తర్వాత ఏమంటే ఇప్పుడు బేబీ పుట్టకపోతుంది అంటే కొన్ని యాంటీనేటల్ మెజర్స్ అనేది ఆల్రెడీ చెప్పినట్టే, యాంటీనేటల్ స్టీరాయిడ్స్ ఇవ్వాలా, మెగ్నీషియం సల్ఫేట్ ఇవ్వాలా, తల్లికి ఏమైనా ఉమ్ము నీరు లీక్ అవుతుంది అంటే తల్లికి యాంటీబయాటిక్ ఇస్తే బేబీ కూడా ఇన్ఫెక్షన్స్ అన్ని ప్రివెంట్ అవుతుంది. తర్వాత బేబీ పుట్టిన సమయంలో ఆ టైంలో కొన్ని ఇంటర్వెన్షన్స్ చాలా ఇంపార్టెంట్. డెలివరీ టైంలో ఏమంటే ఎక్స్పర్ట్ అనేది చాలా, అంటే రిసస్టికేషన్ ఎక్స్పర్ట్స్ ఆ టైంలో ఉండాలి. యాక్చువల్లీ చిన్న బేబీస్కి రిసస్టికేషన్ పెద్ద, అంటే 9 months పుట్టిన బేబీకు 7 monthsలో పుట్టిన బేబీస్కు రిసస్టికేషన్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే లంగ్స్ చాలా ప్రీమెచ్యూర్ ఉంటుంది, బేబీ బ్రెయిన్స్ గ్రోత్ ఉన్నది, యాక్చువల్లీ బ్లీడ్ అవ్వే ఛాన్స్ ఉంటుంది. ఆక్సిజన్ కూడా మనం ఏంటంటే ఎక్కువ ఇస్తే బేబీకి అయ్యి డ్యామేజ్ అవ్వే ఛాన్స్ ఉంటుంది. యాక్చువల్లీ అదని హ్యాండిల్ చేయాలంటే ఎక్స్పర్ట్ కూడా ఆ టైంలో అవసరం ఉంటుంది. యాక్చువల్లీ బేబీ పుట్టిన ఫర్ ఎగ్జాంపుల్స్ మరి ఒక 28 weeks బేబీ పుట్టింది, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది? ఒకటి ఏమంటే మెయిన్ ప్రాబ్లం వచ్చి బేబీస్ లంగ్ మెచ్యూర్ ఉన్నది. నార్మల్గా బేబీ లంగ్ మెచ్యూర్ అంటే 34 weeks. మనం పుట్టిన వెంటనే బేబీకి లంగ్ సపోర్ట్స్ అన్ని కావాలి. కొన్ని బేబీస్కి ఏమంటే ఇమీడియట్గా మనం వెంటిలేటర్ పెట్టాలి వస్తుంది, అంటే బేబీకి లంగ్స్కి ట్యూబ్ను పెట్టి ఒక సర్ఫెక్టెంట్ అని ఒక ద్రవం ఉంటుంది, అది న్యాచురల్గా రావాలంటే 34 weeksలో వస్తుంది. అలాంటి బేబీస్కి ముందే పుట్టిన బేబీకి సర్ఫెక్టెంట్ ఉండదు, అలాంటి ద్రవం ఏమంటే న్యాచురల్గా లంగ్స్కే పెట్టాలి వస్తుంది. తర్వాత బేబీకి గోల్డెన్ అవర్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రీ మెచ్యూర్ కేర్స్కి గోల్డెన్ అవర్ కేర్లో 4 points ఉంటుంది. ఒకటి ఏమంటే రెస్పిరేటరీ సపోర్ట్ ఇవ్వడం, తర్వాత బేబీకి న్యూట్రిషన్ సపోర్ట్, ఇమీడియట్గా ఏమంటే షుగర్ లెవెల్ తక్కువ అవ్వే ఛాన్స్ ఉంటుంది. సో నెలకి ముందు పుట్టిన బేబీస్కి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో తర్వాత టెంపరేచర్ మేనేజ్మెంట్. సో దిస్ ఈస్ ద 4 componentsని మనం గోల్డెన్ అవర్ విత్ ఇన్ 1 hour మనం ప్రొవైడ్ చేస్తే 90% అవుట్కమ్స్ విల్ బి వెరీ గుడ్. యాక్చువల్లీ ఫస్ట్ చెప్పినట్టే
ఫస్ట్ లంగ్ సపోర్ట్ చెప్పినాను, వెంటిలేటర్ సపోర్ట్, సర్ఫెక్టెంట్ ఇది కావాలి, టెంపరేచర్ మేనేజ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 28 వీక్స్ 800 గ్రామ్ బేబీస్ 700 గ్రామ్స్ బేబీ అంటే నార్మల్గా మనం ఎన్ఐసీలో వార్మర్లో పెడతాం. ఇలాంటి బేబీకి స్పెషల్ ఇన్క్యుబేటర్ లాగా ఉంటుంది యాక్చువల్లీ మొత్తం. అంటే ఇప్పుడు శిశువుకి 24 అవర్స్ కూడా కేర్ అవసరం అంటారా? సో ఎన్ఐసీ అంటే 24/7 కేర్ ఇస్ మ్యాండేటరీ. మనం ఏమంటే ఈచ్ సెకండ్ కూడా బేబీస్ని మేనేజ్ చేయాలా. సో ఎన్ఐసీలు ఇప్పుడు ప్రీమెచ్యూర్ బేబీస్ ఉంటే అలాంటి బేబీస్కి ప్రతి డైలీ తల స్కాన్ ఉంటుంది, బ్రెయిన్ స్కాన్ ఉంటుంది, హార్ట్ స్కాన్ ఉంటుంది బేబీస్కి. ఈవెన్ ఫీడింగ్ ఇచ్చిన టైంలో బేబీ అబ్డోమన్ ఏమైనా ఉబ్బుతుందా, బేబీ మోషన్ పాస్ చేస్తుందా, ఏమైనా వామిటింగ్ అవుతుందా, బేబీకి ఇన్ఫెక్షన్ లక్షణం ఏమైనా ఉందా అన్నది అన్ని ప్రతి మినిషన్ కూడా మనము మానిటరింగ్ చేయాల్సి వస్తుంది. నియోనాటాలజిస్ట్ ఇది ఏదైతే స్పెషలైజేషన్ ఉందో దీని వల్ల అడ్వాన్స్ ఏమైనా ఉందా డెఫినెట్లీ ట్రీట్మెంట్? సో ఈ లాస్ట్ 10-15 ఇయర్స్లో ఇంతకుముందు ఏమంటే కొన్ని స్పెషల్ ట్రీట్మెంట్ అనేది దొరకపోయి ఉంటాయి. ఈవెన్ 1.5 కిలో పుట్టిన బేబీస్ కూడా ఎన్నో బేబీస్ కూడా డెత్ అవ్వే ఛాన్సెస్. ఇప్పుడు మన ఇండియాలో అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇన్ అవర్ ఎన్ఐసి యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో మన లోయెస్ట్ బేబీ వచ్చి 415 గ్రామ్ బేబీస్ నుంచి మనము బేబీస్ని బతికిస్తున్నాం యాక్చువల్లీ. 415 గ్రామ్స్. మన ఎన్ఐసిలో అడ్వాన్స్ టెక్నాలజీ అంటే ఇప్పుడు కొన్ని ఎక్స్ట్రీమ్ ప్రీటమ్ బేబీస్ చెప్పినట్టే 415 గ్రామ్ నుంచి మనం డీల్ చేస్తాము. 600-700 గ్రామ్ 90% ఎక్స్ట్రీమ్ లో బర్త్ వెయిట్ బేబీస్లో 95%, 98% అవుట్కమ్ ఉంది. తర్వాత కొన్ని బేబీస్కి ఏమంటే ఉమ్మునీరు తాగి మోషన్ లోపల వెళ్ళి ఆ ఉమ్ము నీరు తాగి బేబీకి ఏమంటే లంగ్స్ నిమోనియా వెళ్ళి మికోనియం యాస్పిరేషన్ అవుతుంది యాక్చువల్లీ. ఆ మికోనియం యాస్పిరేషన్ అయ్యి కొన్ని బేబీస్కి లంగ్ బీపీ అనేది పెరుగుతుంది. ఆ లంగ్ బీపీ అనేది చాలా పెద్ద ప్రాబ్లం. అలాంటి బేబీస్కి నైట్రిక్ ఆక్సైడ్ అవసరం ఉంటుంది లంగ్ బీపీ తగ్గించాలంటే. కొన్ని బేబీస్ పుట్టిన తర్వాత కొన్ని బేబీస్ ఎడవరు యాక్చువల్లీ, అంటే క్రై చేయాలి ఇమ్మీడియట్గా. అలాంటి బేబీస్కి ఏమంటే క్రై అనేది లేకుంటే బ్రెయిన్ ఆక్సిజన్ వెళ్ళదు యాక్చువల్లీ. అలాంటి టైంలో బ్రెయిన్ డ్యామేజ్ అవ్వే ఛాన్స్ ఉంటుంది. అలాంటి బేబీస్కి ఏమంటే మనము బ్రెయిన్ని కూలింగ్ చేయాలి, అదికి థెరపెటిక్ అయిపోతారు మీ అంటాం యాక్చువల్లీ. ఇవన్నీ ఆఫ్టర్ బోర్న్ వెంటనే చేయాల్సిన, అంటే అన్ని బేబీస్ కే కాదు, అకార్డింగ్ టు బ్రేబ్లెస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన బేబీస్ కి ఇమ్మీడియట్ బేబీ పుట్టిన తర్వాత ఇమ్మీడియట్ ఆ టైంలో నెగ్లిజెన్సీ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? డెఫినెట్లీ ఆ టైంలో బేబీ పుట్టిన తర్వాత ఇమీడియట్గా బేబీకి ఇంటర్వెన్షన్ కావాలా. మనం కొంచెం కూడా ఇంటర్వెన్షన్ దొరకపోతే బేబీ ఫ్యూచర్ డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే మెంటల్ బేబీకి ఏమంటే నార్మల్గా నడవడము, డెవలప్మెంటల్ డిలే అయితే స్పీచ్ ప్రాబ్లం రావడము, ఓకే, ఇయరింగ్ ప్రాబ్లం రావడము, బేబీకి ఏమంటే నార్మల్గా స్కూల్కి వెళ్ళడం అన్ని డిలే అవుతుంది బేబీస్కి. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే మనం బేబీ పుట్టిన తర్వాత ఇమీడియట్ ఇంటర్వెన్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, కమింగ్ టు అంటే మనం చిన్నపిల్లల్లో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం, జాండీస్ ఎక్కువగా చూస్తూ ఉంటాం, దాని కేర్ ఎలా ఉంటుందండి? సో చాలా మంది బేబీస్కి న్యూనటల్ జాండీస్ అనేది చాలా కామన్. 99% అందరూ బేబీస్కి జాండీస్ ఉంటుంది. ఫిజియోలాజీ టెన్షన్ పడాల్సిన విషయం అంటారు? అంత భయపడే అవసరం లేదు. ఫిజియోలాజికల్ జాండీస్ అంటారు. నార్మల్గా జాండీస్ అన్ని బేబీస్కి సెకండ్ డేలో స్టార్ట్ అయ్యి సెకండ్ వీక్లో పీక్ ఆగి స్లోగా 1 మంత్లో తగ్గిపోతుంది యాక్చువల్లీ. సో మనము కొన్ని జాండీస్ చాలా పెథాలజికల్ ఉంటుంది, అంటే మనము జాగ్రత్త చెప్పాలా. ఎలా అంటే కొన్ని బేబీ జాండీస్ లెగ్ వరకే జాండీస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎల్లోయిష్ కలర్ లెగ్ వరగా ఉంది అంటే చాలా ఎక్కువ ఉంది అని. మదర్కి ఏమైనా O పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంది, బేబీకి ఏమైనా A పాజిటివ్ B పాజిటివ్ ఉంది అంటే OA ఇన్కంప్లీటీ ప్రాబ్లం ఉంటుంది. మదర్ RS నెగటివ్ ప్రాబ్లం, మదర్ బ్లడ్ గ్రూప్ వచ్చి O నెగటివ్, RS నెగటివ్ ఇలాంటి బ్లడ్ గ్రూప్ ఉంది అంటే బేబీకి జాండీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. తర్వాత కొన్ని రిస్క్ ఫ్యాక్టర్ బేబీస్ ఏమంటే మదర్కి డయాబెటీస్ ఉంది అనుకోండి, అలాంటి బేబీస్కి జాండీస్ వస్తుంది. ఇలాంటి బేబీస్ ఏమైనా ఉంది అంటే మనము కేర్ఫుల్గా మానిటరింగ్ చేయాలి. మన హాస్పిటల్ సికింద్రాబాద్లో మన ఎన్ఎస్సి ప్రోటోకాల్ ఏం చేస్తామంటే పుట్టిన తర్వాత 48 అవర్స్లో అన్ని బేబీకి జాండీస్ టెస్ట్ అని చేస్తాము. అకార్డింగ్ టు ది లెవెల్ మనకి ఒక గైడ్ లైన్స్ ఉంటుంది జాండీస్కి. ఈ లెవెల్స్ ఉంటే బేబీకి ఇలా ఫోటోథెరపీ అని పెట్టాలి. ఫోటోథెరపీ అంటే బేబీని ఒక బ్లూ లైట్లో కింద పెడతాం. అక్కడ ఏమంటే బ్లూ లైట్లో 460 to 490 నానోమీటర్ ఉంటుంది. ఆ నానోమీటర్లో బిల్రూబిన్ అనేది లూమి బిల్రూబిన్ కన్వర్ట్ ఆగి అది మోషన్స్ అండ్ యూరిన్లో వెళ్ళిపోతుంది. జాండీస్ అన్నది కొన్ని టైంలో రీబౌండ్ కూడా అవుతుంది. కొన్ని బేబీస్కి నార్మల్గా తగ్గుతూ ఉంటుంది, సడన్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అంటే బేబీకి తల్లిపాలు మంచిగా ఇవ్వకపోతే యూరిన్ రాదు, మంచి బేబీకి మోషన్ వెళ్ళదు. అప్పుడు ఏమైతే పసుకలు అనేది మళ్ళీ పెరుగుతుంది. అందుకే బేబీ పుట్టిన తర్వాత తల్లిపాలు ఇవ్వాలి, చాలా ఇంపార్టెంట్. మంచిగా తల్లిపాలు ఇస్తే బేబీకి జాండీస్ అనేది చాలా తగ్గిపోతుంది. ఓకే, మీరు ఇప్పుడు ఇంతకుముందు వెయిట్ గురించి చెప్పారు కదా, అంత చిన్న వెయిట్లో అయితే తల్లిపాలు తాగలేరు.
వాళ్ళ కేరింగ్ ఎలా ఉంటుంది? ఎస్, నార్మల్గా ఏమంటే బేబీ బ్రెస్ట్ ఫీడింగ్ అట్లీస్ట్ డైరెక్ట్గా తాగాలంటే బేబీ వెయిట్ వచ్చి 1.8 to 2 kg ఉండాలి, అట్లీస్ట్ 34 weeks ఉండాలి. కొన్ని బేబీస్ ఏమంటే 24 weeks పుడుతుంది, కొన్ని బేబీస్ 26 weeks పుడుతుంది, కొన్ని బేబీస్ 30 weeksకి పుడతాయి. ఇలాంటి బేబీస్కి మనం ఏమంటే లెస్ దెన్ 28 to 30 weeks పుట్టిన బేబీస్ ఉంటుంది. ఆ బేబీస్కి ఏమంటే ఫీడింగ్ అని స్టార్ట్ చేయాలంటే ఇమీడియట్గా స్టార్ట్ చేయాలంటే కష్టం అవుతుంది, ఎందుకంటే డైజెషన్ సిస్టమ్ ఇంకా మెచ్యూర్ ఉన్నది. మనం ఏమంటే ఫస్ట్ గ్లూకోజ్ స్టార్ట్ చేస్తాం, తర్వాత ఫీడింగ్ అని ట్యూబ్లో ఇస్తాం. బేబీ ఒక 32 to 34 weeks అని అంటే మనం ఉగ్గు గిన్నె అంటాం, లైక్ పలాడేలు మనకి స్లోగా నేర్పిస్తాం. యాక్చువల్లీ బేబీ ఒక టైం 34 క్రాస్ అయిన తర్వాత మనం బ్రెస్ట్ ఫీడింగ్ అని నేర్పిస్తాం బేబీస్కి. సో ఎందుకంటే ఇప్పుడు ఆ 28 weeks నుంచి మన 36 రావాలంటే మనం ఆ బేబీకి సక్కింగ్ చేయ కెపాసిటీ ఉన్నది, స్ట్రెంగ్త్ ఉన్నది. అందుకే ఫస్ట్ ట్యూబ్లో ఫీడింగ్ ఇస్తాం, తర్వాత స్లోగా బేబీకి పలాడే ఫీడింగ్ ఇస్తాం, తర్వాత బేబీ ఒక 34 క్రాస్ అయింది, 1.8 kg అయిన తర్వాత బేబీస్కి మనం బ్రెస్ట్ ఫీడింగ్ పెడతాం. అది ఓకే. మదర్ మిల్క్ లో ఉన్న న్యూట్రిషన్స్ ఎట్ ద సేమ్ టైం బ్రెస్ట్ ఫీడింగ్ ఇంపార్టెంట్. ఇన్ కేస్ మదర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఏం చేయాలి? సో బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ తల్లిపాలు అనేది అమృత సమానం. యాక్చువల్లీ ప్రతి బేబీకి ఒక రైట్స్ ఏమంటే తల్లిపాలు దొరకాలి. యాక్చువల్లీ ఇప్పుడు ఏమంటే అన్ని బేబీస్ మదర్స్ అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ, చాలామంది అక్కడ విని ఇక్కడ విని ఏమంటే ఫార్ములా ఫీడింగ్ ఏమైనా చేస్తాం. యాక్చువల్లీ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది వ్యాక్సినేషన్ లాగా బేబీకి. చిన్న బేబీస్కి మనం ఫస్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ పెడితే ఎన్నో ప్రాబ్లమ్స్ ఇన్ఫెక్షన్స్ అన్నీ ఉంటాయి కదా, అది దూరం పోతుంది. యాక్చువల్లీ బేబీస్కి బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ ప్రాబ్లం, ఎందుకంటే తల్లిపాలు ఫస్ట్ 6 months వరకే బేబీకి వాటర్ కూడా అవసరం ఉండదు. తల్లిపాలే అన్ని న్యూట్రిషన్స్ ఉంది, ప్రోటీన్, షుగర్, లిపిడ్స్, కొన్ని బ్రెయిన్కి గ్రోత్ కూడా ఏమేమి కాంపోనెంట్స్ కావాలో అన్ని తల్లిపాల్లో ఉంటుంది. యాక్చువల్లీ ఫార్ములా ఫీడింగ్లో ఇదన్నీ దొరకదు, ఎందుకంటే ఫార్ములాలో కేసిన్ ఎక్కువ ఉంటుంది. బేబీ ఆ ఫార్ములా ఫీడింగ్ తీసుకున్న తర్వాత బేబీకి ఏమంటే పొట్టలు పెయిన్ రావడము, మోషన్స్లో ఇబ్బంది పడడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. తల్లిపాలు తాగితే బేబీకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు. యాక్చువల్లీ ఫస్ట్ 6 months వరకే బేబీకి ఎక్స్క్లూజివ్లీ బ్రెస్ట్ ఫీడింగ్. 6 months అయిన తర్వాత బేబీకి వీనింగ్ ఫుడ్ అంటాం. యాక్చువల్లీ స్లోగా మనము ఫీడింగ్ అని స్టార్ట్ చేయొచ్చు, అంటే ఉగ్గున ఆగ్లీ తర్వాత వేరే ఫుడ్ అని పెట్టొచ్చు. బట్ బ్రెస్ట్ ఫీడింగ్ హ్యాస్ టు బి కంటిన్యూ అట్లీస్ట్ 2 years. ఓకే. మదర్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ కేసెస్ని ఎలా డీల్ చేస్తాం? కొన్ని కేసెస్లో మదర్ ఫీడింగ్ని మనము అవాయిడ్ చేస్తాము. సో కొన్ని ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు మదర్ క్యాన్సర్ ఉంది, యాంటీ క్యాన్సర్ డ్రగ్ తీసుకుంటున్నారు, కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్ ఉంది, సైటోమెగాలో వైరస్ ఇన్ఫెక్షన్ ఉంది, కొన్ని కీమోథెరపీలో ఉన్నారు, కొన్ని రేడియేషన్ థెరపీ తీసుకుంటున్నారు. ఇలాంటి కేసెస్లో మనము బ్రెస్ట్ ఫీడింగ్ని అవాయిడ్ చేస్తాము. అదర్వైజ్ వీ కెన్ కంటిన్యూ బ్రెస్ట్ ఫీడింగ్ ఇన్ ఆల్ ద కండిషన్. ఈవెన్ HIV పేషెంట్స్ మదర్ ఉన్న కూడా ఇక రెట్రో పాజిటివ్ ఉన్న మదర్ కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చు. యాక్చువల్లీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ నాట్ ఎ కాంట్రా ఇండికేషన్. వెరీ ఫ్యూ ఇప్పుడు ఏమైనా ఒక జెనెటిక్ ప్రాబ్లం ఉంది, గ్యాలక్టేసిమియా ఉంది బేబీకి, అలాంటి టైంలో బ్రెస్ట్ ఫీడింగ్ మనం ఇయ్యము. తర్వాత మదర్కి సైటోమెగాలో వైరస్ ఇన్ఫెక్షన్ ఉంది, ఆ టైంలో బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేస్తాం. మదర్కి ఏమైనా క్యాన్సర్ డ్రగ్స్ తీసుకుంటే యాంటీ క్యాన్సర్ డ్రగ్స్లో ఉన్నారు, అప్పుడు మనం బ్రెస్ట్ ఫీడింగ్ని అవాయిడ్ చేస్తాం. అదర్వైజ్ నో కాంట్రా ఇండికేషన్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్. ప్రతి బేబీకు తల్లిపాలు అన్నది దొరకాల. ఓకే. ప్రీ మెచ్యూర్ నుంచి తీసుకుంటే అందరూ ఫ్రెష్ బోర్న్ బేబీస్ అందరి స్కిన్ కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఒక్కొక్క సీజన్లో పుడుతూ ఉంటారు కదా, టెంపరేచర్ మేనేజ్మెంట్ ఎంత ఇంపార్టెంట్, దాని గురించి చెప్తారా? సో నార్మల్గా బేబీ లోపు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ ఎన్విరాన్మెంట్ను తట్టుకోవాలంటే బేబీకి చాలా టైం పడుతుంది. యాక్చువల్లీ సో ఎస్పెషల్లీ ప్రీ మెచ్యూర్ బేబీస్ 28 బేబీస్ స్కిన్ చాలా థిన్గా ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. బేబీకి ఏమంటే హీట్ లాస్ అవుతుంది. ప్రతి 1 degree Celsius టెంపరేచర్ తగ్గినా కూడా 28% మోర్టాలిటీ అవ్వే ఛాన్స్ ఉంటుంది. యాక్చువల్లీ అలాగే చెప్పినట్టు ఎక్స్ట్రీమ్ లో బర్త్ వెయిట్ బేబీస్ అంటే 1 kg నుంచి తక్కువ ఉన్న బేబీస్కి మనం ఏమంటే ఇంక్యుబేటర్ లోపల పెడతాం. యాక్చువల్లీ అంటే మొత్తం కవర్గా ఉంటుంది, ఎందుకంటే హీట్ లాస్ అవ్వకూడదు. సో హీట్ లాస్ అయిందంటే బేబీకి బ్రెయిన్లో బ్లీడ్ అవ్వడము, బేబీకి సో ఇన్ఫెక్షన్ రావడము, ఇదన్నీ జరుగుతుంది. తర్వాత ఏమంటే ఎలక్ట్రోలైట్ ఉంటాయి కదా మన బాడీలో తగ్గడం పెరగడము జరుగుతుంది. యాక్చువల్లీ అందుకే less than 1 kg బేబీస్ కానీ మనము లో బర్త్ బేబీస్ కానీ ఇంక్యుబేటర్లో పెడతాం. తర్వాత
1 కిలో 2 కిలో 2.5 కిలో పుట్టిన బేబీస్ అన్ని వార్మర్ అండర్లో నర్సింగ్ చేస్తాం. నార్మల్ టెంపరేచర్ వచ్చి 36.5 డిగ్రీ సెల్సియస్లో మెయింటైన్ చేయాలి. సో తర్వాత రూమ్ టెంపరేచర్ కూడా 26 to 28 డిగ్రీ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. బేబీకి ఏమైనా రూమ్ సైడ్లో ఉంది అంటే మదర్ పక్కనే బేబీని పెట్టాలా. యాక్చువల్లీ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రూమ్ టెంపరేచర్ కూడా 26-28. ఏసీ ఏమైనా ఉంది అంటే ఆఫ్ చేయాలా. ఫ్యాన్ కూడా చాలా స్పీడ్గా ఉండకూడదు, ఓన్లీ ఫస్ట్ స్పీడ్లో పెట్టాలా బేబీకి, అది ఇంపార్టెంట్. బేబీకి ట్రిపుల్ కవరింగ్ అంటే ట్రిపుల్ థర్మల్ బండల్ అంటాం. యాక్చువల్లీ 3 లేయర్ క్లాత్స్ అన్ని బేబీస్కి పెట్టాలా. నాప్కిన్ అంటే సాక్స్, నాప్కిన్స్, క్యాప్, ఇదన్నీ చాలా ఇంపార్టెంట్. ఇంటికి ఇప్పుడు 1 to 1.5 కిలో బేబీన పుట్టిగే టెంపరేచర్ మేనేజ్మెంట్కి అంటే కేఎంసీ అంటే ఇప్పుడు కంగారు మదర్ చూసారు కదా, కంగారు ఎలా బేబీని లోపల పెట్టుకుంటుంది, బేబీ కూడా కంగారు మదర్ కేర్ అనేది చెస్ట్కి పెట్టుకుంటే స్కిన్ టు స్కిన్ టెంపరేచర్ అని బేబీకి టెంపరేచర్ అని మెయింటైన్ చేయాలి. టెంపరేచర్ మేనేజ్మెంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మనము బేబీ లెగ్ తర్వాత చెస్ట్ చూస్తే టెంపరేచర్ సేమ్ ఉండాలి. బేబీ టెంపరేచర్ ఇక్కడ వార్మ్ ఉంది, లెగ్లో ఏమన్నా తక్కువ ఉంది అంటే ఇన్ఫెక్షన్స్ వన్ ఆఫ్ ద సైన్ యాక్చువల్లీ. సో బేబీకి ఏమైనా టెంపరేచర్ తగ్గుతుంది అంటే కూడా ఇన్ఫెక్షన్స్ మనం సస్పెక్ట్ చేయాలి. సో టెంపరేచర్ మేనేజ్మెంట్ చిన్న బేబీస్కి చాలా ఇంపార్టెంట్. వార్మ్గా పెట్టాలి బేబీస్. అంటే లో వెయిట్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అండి, మంచి హెల్దీ వెయిట్ ఉంటే ఏం కాదు. సో ఈవెన్ ఏమంటే 3 కిలో బేబీస్ ఉన్న బేబీస్కు టెంపరేచర్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బేబీ లోపు నుంచి బయట వస్తుంది. ప్రతి బేబీకు టెంపరేచర్ ఫస్ట్ స్కిన్ మెచ్యూర్ అవ్వరు, అట్లీస్ట్ 1 month వరకు బేబీకి ప్రాపర్గా టెంపరేచర్లో మెయింటైన్ చేయాలా. సో రూమ్ టెంపరేచర్ వచ్చి ఇంట్లో 26 to 28 డిగ్రీస్లో పెట్టుకోవాలా. సో ఏసీ అన్ని ఆఫ్ చేయాలా. బేబీకి 1 month వరకు కంప్లీట్గా కవర్గా పెట్టుకోవాలి యాక్చువల్లీ. అంటే సాక్స్, క్యాప్, ఇదని మిటన్స్ అని పెట్టాలి యాక్చువల్లీ. ఓకే, ఓల్డ్ ట్రెడిషన్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో అంటే ఇమీడియట్ గా స్నానాలు చేయించడాలు అలాంటివి చేయొచ్చా, చేయకూడదా? కానీ ఇండియన్ ట్రెడిషన్స్ లో కొన్ని ట్రెడిషన్స్ బేబీగా మంచిదే, కొన్ని మంచి కాదు. మంచిదే అంటే ఇప్పుడు పాతకాలంలో ఏమంటే మదర్ ని బేబీని ఐసోలేట్ గా పెడతారు యాక్చువల్లీ, అది బెటర్. ఎందుకంటే ప్రతి విజిటర్స్ వచ్చి బేబీ పట్టుకుంటే ఏమంటే ఇన్ఫెక్షన్స్ వస్తుంది. కొన్ని ఫాల్స్ బిలీఫ్ కూడా ఉంటుంది. బేబీకి పుట్టిన తర్వాత హనీ ఇస్తారు, అలా ఇచ్చిన ఏమంటే బేబీకి ఇన్ఫెక్షన్ వచ్చి బాటిలిజం అన్న ప్రాబ్లం వచ్చే ఛాన్స్. ప్రతి ఒక్కరు వచ్చి పూజలన్నీ చేసి బేబీ పట్టుకుంటారు, అప్పుడు ఏమవుతుంది ఇన్ఫెక్షన్స్ ఉంటుంది యాక్చువల్లీ. సో ఇలాంటి ఫాల్స్ బిలీఫ్స్ అన్నీ ఉంటుంది. సో మనకి ఏమో మంచిది ఉంటుంది అదనే మనం ప్రాక్టీస్ చేయాలా, ఏం మంచి కాదు అదే ప్రాక్టీస్ చేయకూడదు. కమింగ్ టు ద ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడాం కాబట్టి బేసికల్ గా చిన్న పిల్లల్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏ టైప్స్ ఉంటాయి, ఏ రకంగా అవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, దానికి కేర్ ఎలా ఉంటుంది? ఓకే, నార్మల్గా బేబీస్కి ఇన్ఫెక్షన్ మనం ఎవరు ఇస్తాము, బేబీ ఎక్కడ కూడా వెళ్ళదు యాక్చువల్లీ. మన బేబీకే మనమే ఇస్తాం, బయట నుంచినే ఇన్ఫెక్షన్ వస్తుంది. నార్మల్గా సెప్సిస్ అనేది చిన్న బేబీస్లో వెరీ వెరీ కామన్. సో ఒకటేమంటే పుట్టిన తర్వాత కొన్ని బేబీస్కి ఇమీడియట్గా ఇన్ఫెక్షన్ వస్తుంది. ఎందుకంటే తల్లిగా ఏమైనా యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉంది, తర్వాత ఉమ్ము నీరు ఇన్ఫెక్షన్ అయింది అంటే, తర్వాత కొన్ని బేబీస్కి ఇమీడియట్గా వెంటిలేటర్ పెడుతున్నాము యాక్చువల్లీ, ప్రాపర్గా హ్యాండ్ వాషింగ్ లేదు, ఇలాంటివి ఇమీడియట్గా బేబీస్కి ఇన్ఫెక్షన్ వస్తుంది. కొన్ని బేబీస్కి అంటే డిశ్చార్జ్ ఆగి మంచిగా ఇంటికి వెళ్తారు, ఇంటికి ఏమైతే అక్కడ బేబీకి ఎన్వైరన్మెంట్ సరౌండింగ్ ఎన్వైరన్మెంట్ హైజెనిక్గా లేదు యాక్చువల్లీ. అంటే బేబీకి వితౌట్ హ్యాండ్ వాషింగ్ బేబీ టచ్ చేస్తున్నాము, తర్వాత ఫీడింగ్ ఇస్తున్న టైంలో యుటెన్సిల్స్ ఉంటుంది అదిని మనం ప్రాపర్గా వాష్ చేయము యాక్చువల్లీ. విజిటర్స్ వచ్చి సడన్గా బేబీకి కిస్ చేయడము ఇలాంటివి చేస్తే ఏమైందంటే మన హ్యాండ్లో ఉన్న కీటాణు ఎన్వైరన్మెంట్లో ఉన్న కీటాణు బేబీకి ఈజీగా వచ్చేస్తుంది. బేబీకి ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ, ఎస్పెషల్లీ ప్రీమెచ్యూర్ బేబీస్. ఎందుకంటే నార్మల్గా తల్లి నుంచి బేబీకి యాంటీబాడీస్ అన్నీ ట్రాన్స్ఫర్ అవ్వాలా. సో ఇప్పుడు నెలకి ముందు పుట్టిన బేబీస్కి యాంటీబాడీస్ అని న్యాచురల్గా తల్లి నుంచి బేబీకి దొరకదు. అలాంటి టైంలో బేబీస్కి ఇలాంటి వితౌట్ హ్యాండ్ వాషింగ్స్, కిస్ చేయడము, తర్వాత ఎన్వైరన్మెంట్ సరౌండింగ్ ఎన్వైరన్మెంట్ అన్హైజీనిక్ లేదంటే ఈజీగా ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. సో నార్మల్గా మనం చూసానంటే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ అనేది చాలా కామన్. సో మనం అదిని ప్రివెంట్ చేయాలి. చాలా రోజు నుంచి కొన్ని వస్తువులు మనం పెడితే ఫంగస్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది యాక్చువల్లీ. సో చిన్న బేబీస్ చాలా రోజు ఎన్ఐసిలో ఉంది, బేబీకి మనము లైన్స్ అని పెడతాం, కెన్నులా అన్ని పెడతాం యాక్చువల్లీ, అది చాలా రోజు ఉంది అంటే ఫంగస్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది బేబీ. ఓకే, హాస్పిటల్లో అన్ని డేస్ ఉంటారు, ఎలాగో డాక్టర్స్ ఉంటారు, అంత కేర్ తీసుకుంటారు. వన్స్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత
కేర్ అనేది ఎలా తీసుకోవాలి, అలాగే వార్నింగ్ సైన్స్ ఏంటి, ఏవేవి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి పేరెంట్స్? నార్మల్గా బేబీకి మనము నార్మల్ డెలివరీ అయిన బేబీకి 48 అవర్స్ అయిన తర్వాత మనకి ఇంటికి పంపిస్తాం. యాక్చువల్లీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ చెప్పినట్టే బేబీకి ఎవ్రీ 2 అవర్లీ ఫీడింగ్ ఇవ్వాలా. బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ 2 అవర్లీ బేబీకి ఫీడింగ్ ఇవ్వాలా. ఫీడింగ్ ఇచ్చిన తర్వాత కొంతమంది ఏడ్చిన ప్రతిసారి ఇస్తూ ఉంటారు, అది మనం అబ్జర్వ్ చేయాలా. నేను 2 అవర్స్ అనేది గ్యాప్, అట్లీస్ట్ మినిమం 2 అవర్స్. బేబీకి మంచిగా పాలిస్తే బేబీ ఒక 2 అవర్స్ మంచిగా పడుకుంటుంది. సో ఒక్క రోజుకి 5 టైమ్స్ యూరిన్ వెళ్తుంది, 3 టైమ్స్ మోషన్ వెళ్తుంది. యాక్చువల్లీ ఇలా ఉంది. తర్వాత వెయిట్ గెయిన్ కూడా పర్సిస్టెంట్గా గెయిన్ అవుతుంది అంటే బేబీకి పాలు సరిపోతుంది అని. యాక్చువల్లీ సో నైట్ టైమ్గా నార్మల్గా మార్నింగ్ టైము మదర్కి సెక్రీషన్ బాగుంటుంది, నైట్ టైము సెక్రీషన్ తక్కువ ఉంటుంది. మనం అలాంటి టైంలో ఏమంటే ప్రతిసారి కూడా మదర్ న్యూట్రిషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా నెగ్లెక్ట్ చేస్తారు. పుట్టిన తర్వాత ఏమంటే లాక్టేషన్ టైంలో ఎక్స్ట్రా డయట్ తీసుకోవాలా. చాలా మదర్ ఏమంటే వాటర్ తాగాలి. సమ్మర్ సీజన్ ఉంది, ఇది పాలు కూడా వాటర్. ఇప్పుడు సమ్మర్ సీజన్ ఉంది, సమ్మర్ సీజన్లో అట్లీస్ట్ మినిమం 3 to 4 లీటర్ వాటర్ తాగాల. కొన్ని న్యూట్రిషన్స్ ఎక్స్ట్రా తీసుకోవాలా. చాలా మంది ఏమైనా జాండీస్ వస్తుంది అని మదర్కి అన్ని నాన్ వెజ్ని ఆగలి, హెగ్స్ ఆగలి, న్యూట్రిషియస్ ఫుడ్ని అవాయిడ్ చేస్తారు. ఇదన్నీ చేయకూడదు. యాక్చువల్లీ మదర్ స్ట్రెస్ ఫ్రీ ఉండాలా. సిజరీన్ సెక్షన్ ఉంటుంది, సిజరీన్ నొప్పి ఉంటుంది. ఇదన్నీ ఏమవుతుంది అంటే ప్రొజెస్ట్రాన్ లెవెల్ ఎక్కువ అయ్యి ఫస్ట్ 2 to 3 days మిల్క్ సెక్రీషన్ తక్కువ ఉంటుంది. అలాంటి టైంలో మనం ప్రాపర్గా న్యూట్రిషన్స్ తర్వాత స్ట్రెస్ ఫ్రీ ఇదన్నీ మదర్ ఉంటే ఈజీగా మిల్క్ వచ్చేస్తాయి. సో ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ టెంపరేచర్ మేనేజ్మెంట్. ఇంట్లో కూడా వెళ్ళిన తర్వాత రూమ్ టెంపరేచర్ వచ్చి 26 to 28, ఏసీ అన్ని ఆన్ చేయకూడదు. ఫ్యాన్ స్పీడ్ కూడా 1లా పెట్టుకోవాలా. విజిటర్స్ కూడా అవాయిడ్ చేయాలా. తల్లి ఏమంటే 24/7 తల్లి కేర్లు బేబీ ఉండాలా. బయట ఎవరు కూడా బేబీని వచ్చి వితౌట్ హ్యాండ్ వాషింగ్ శానిటైజర్ లేకుండా ఎవరు కూడా టచ్ చేయకూడదు. యాక్చువల్లీ జాండీస్ ఇలాంటి ఏమైనా సైన్స్ ఉంది అంటే ఇమీడియట్గా మనము డాక్టర్స్కి కలవాలా. కొన్ని వార్నింగ్ సైన్స్, ఫర్ ఎగ్జాంపుల్స్ బేబీ పుట్టిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత జాండీస్ ఆల్రెడీ చెప్పినట్టే లెగ్ వరకే జాండీస్ వస్తుంది. బేబీ బ్రెస్ట్ ఫీడింగ్ పెడితే సక్ చేయట్లేదు, చాలా డల్గా ఉంటుంది బేబీకి. తర్వాత మొత్తం లిప్స్ హ్యాండ్స్ అన్నీ చాలా బ్లూ కలర్గా చేంజ్ అవుతుంది బేబీకి. పాలు ఇచ్చిన తర్వాత పొట్ట ఉబ్బడం జరుగుతుంది బేబీకి. వామిటింగ్లో గ్రీన్ కలర్ వామిటింగ్ వస్తుంది. యూరిన్ వెళ్ళట్లేదు, డైలీ 5 times యూరిన్ వెళ్ళాలా. బేబీ 5 times కూడా యూరిన్ వెళ్ళట్లేదు, తక్కువ వెళ్తుంది. తర్వాత ఏమంటే బేబీకి పిట్స్ వస్తుంది, అంటే సీజర్ అంటాం. యాక్చువల్లీ సీజర్ ఉంది బేబీకి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంది అంటే వెంటనే డాక్టర్స్ని మనం కలవాలా. యాక్చువల్లీ దీస్ ఆర్ ద వార్నింగ్ సైన్స్. అంటే వార్నింగ్ సైన్స్ అంటే డేంజరా? yes, it is a danger signs. అంటే ఇలాంటి రీజన్ ఎందుకు ఇలా అవుతుంది? సో సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు శ్వాస ఇబ్బంది, బేబీ ఊపిరి తీసుకున్న చాలా ఫాస్ట్ గా తీసుకుంటుంది. తీసుకున్న టైంలో బేబీ సౌండ్ చేస్తుంది అంటే నిమోనియా వచ్చినట్టే. యాక్చువల్లీ తర్వాత బేబీకి పిట్స్ వస్తుంది అంటే బ్రెయిన్ లో ఇన్ఫెక్షన్ వెళ్ళినట్టు. యాక్చువల్లీ జాండీస్ ఏమైనా బేబీకి లెగ్ వరకు ఉంది అంటే మదర్ బ్లడ్ గ్రూప్ ఏమైనా మిస్ మ్యాచింగ్ ఆకి సో జాండీస్ బ్రెయిన్ గా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. యాక్చువల్లీ కొన్ని టైంలో పుట్టిన బేబీస్ ఏమవుతుంది అంటే గ్రీన్ కలర్ వామిటింగ్ చేస్తారు. సో కొన్ని బేబీస్కి గ్రీన్ కలర్ వామిటింగ్ ఎందుకు వస్తుంది? కొన్ని బై బర్త్ కొన్ని బేబీస్కి డ్యూటెనల్ అట్రేషియా, ఇంటెస్టినల్ అట్రేషియా అంటే నార్మల్గా పొట్ట ఏమంటే నార్మల్గా ఫామ్ లేదు, అబ్నార్మల్గా ఫామ్ అయింది. అలాంటి టైంలో ఈ గ్రీనిష్ కలర్ వామిటింగ్స్ అనేది వస్తుంది. తర్వాత బ్లూయిష్ కలర్ అంటే ఇప్పుడు నీలపడడం. యాక్చువల్లీ ఇప్పుడు లిప్స్ తర్వాత హ్యాండ్స్ అని చూస్తే బేబీ బ్లూగా ఉంటాయి. అలా ఏమైనా ఉంది అంటే బై బర్త్ బేబీకి హార్ట్లో హోల్ ఉంటుంది. యాక్చువల్లీ డిఫెక్ట్స్ ఉంటాయి. ఇలాంటి ఉంది అంటే ఈ బేబీ సైనోసిస్. కొన్ని బేబీస్ జాండీస్ మదర్కి ఓ పాజిటివ్ ఆర్ఎస్ అంటే జాండీస్ ఎక్కువ అయిపోతుంది. నిమోనియా ఉంది బేబీకి ఏంటంటే శ్వాస ఇబ్బంది ఎక్కువ అవుతుంది. ఇన్ఫెక్షన్స్ అదేమైనా ఉంది అంటే బేబీ పాలు తాగడు, లెథార్జీగా ఉంటారు. బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ అంటే పిట్స్ వస్తాయి. అందుకే ఈ వార్నింగ్ సైన్స్, డేంజర్ సైన్స్ అనేది ఇంపార్టెంట్. ఈ సైన్స్ ఉంది అంటే ఇమీడియట్గా డాక్టర్కి. ఆకలి కాకుండా ఏడుస్తున్నారు అంటే పాలు తాగుతున్నారు కానీ కంటిన్యూగా ఏడుస్తున్నారు అంటే చిన్నపిల్లలు ఏం చెప్పలేరు వాళ్ళకి ఏ సమస్య ఉందో. అలాంటి టైంలో కూడా చిన్న బేబీ ఏం ప్రాబ్లం వచ్చినా నార్మల్ ఉన్నా కూడా ఏడుస్తుంది. ఎందుకంటే సో బేబీ ఒక్కటే అందరూ ఉంటారు బేబీ ఏడుస్తుంది అంటే పాలు కోసం కాదు, పాలు కోసం అని అది కాదు. యాక్చువల్లీ బేబీకి ఏమంటే టెంపరేచర్ ఎక్కువ అయింది, సో బేబీ ఏడుస్తుంది. టెంపరేచర్ తక్కువ అయింది, తర్వాత యూరిన్ వెళ్ళింది, మనం డైపర్ చెక్ చేయలేదు, బేబీకి ఇరిటేషన్ చేస్తుంది అది. తర్వాత ఏమంటే కోలికి పెయిన్, చాలా మంది సార్ 3rd weekలో వచ్చే ప్రాబ్లమ్స్. సో చాలా మంది బేబీ ఇలా ఏడుస్తుంది, మోషన్ వెళ్ళ ముందు ఏడుస్తుంది. తర్వాత కొన్ని బేబీస్ ఏమంటే యూరిన్ వెళ్ళ ముందు బ్లాడర్ ఫిల్ ఆగి నొప్పి
వస్తుంది, అది కూడా ఏడుస్తుంది. యాక్చువల్లీ కొన్ని ఫిజియలాజికల్గా ఉంటుంది, నార్మల్గా కూడా మనం డిఫరెన్షియేట్ చేయాలి. కొన్ని బేబీ ఎక్సెసివ్ క్రై ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పినట్టే పొట్టలు లోపల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నది, ఇన్ఫెక్షన్ జరిగింది బేబీకి. సో కొన్ని బేబీస్కి ఏమైతే టైట్గా మనము ర్యాప్ చేస్తాం, బేబీకి ఇబ్బంది పడుతుంది బేబీకి, అలా టైంలో కూడా ఏడుస్తుంది. మనం ఏమంటే రెండుని కూడా డిఫరెంట్ చేయాలి. అంటే నార్మల్ ఏమో అబ్నార్మల్ అండి. ఎప్పుడు కూడా బేబీ ఎక్కువ ఏడుస్తుంది అంటే నెగ్లెక్ట్ కూడా చేయకూడదు. అది ఏం ప్రాబ్లం అని మనం అనలైజ్ చేసి అదిని ట్రీట్మెంట్ అని చేయాలి. ఇప్పుడు ప్రీమెచ్యూర్ బేబీస్ లో వెయిట్ తో పుట్టిన వాళ్ళు వీళ్ళందరికీ ట్రీట్మెంట్ చేసేసిన తర్వాత నార్మల్ గా ఉంటుందా? చిన్నతనంలో వచ్చిన ఇబ్బందులు కాబట్టి ఫ్యూచర్ లో ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది? డెఫినెట్గా ఇలాంటి బేబీస్ కి ఫ్యూచర్ మనం ఏమంటే ఈ బేబీస్ ని ఫాలో అప్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ప్రతి బేబీస్ కి వేరే వేరే ప్రాబ్లం ఉంటుంది, ఒకటే ప్రాబ్లం కాదు. ఇప్పుడు మన ఎన్ఐసిలో కొన్ని బేబీస్కి ఏమంటే బ్రెయిన్లో బ్లీడ్ అయింది అన్న ప్రాబ్లం ఉంది. కొన్ని బేబీస్కి బై బర్త్ బేబీలీ ట్యూమర్ ఉంది యాక్చువల్లీ. సో కొన్ని బేబీకి ఇన్ఫెక్షన్ వచ్చి బ్రెయిన్గా వెళ్ళినాయి యాక్చువల్లీ. సో కొన్ని బేబీకి జాండీస్ వచ్చి ఎక్కువ జాండీస్ అయ్యి బేబీకి బ్లడ్ అన్ని మార్చేసాం. ఇలాంటి బేబీస్ని ఏమంటే ఇమీడియట్గా ఆ ప్రాబ్లమ్స్ అన్ని మనం తెలియదు. ఇలాంటి బేబీస్కి ఏమంటే మనం ఫాలోఅప్ చేయాలి. పుట్టిన తర్వాత డిశ్చార్జ్ టైంలో మనము డిశ్చార్జ్ చేసిన 2 daysకే చేస్తాం, తర్వాత మళ్ళీ 2 weeksకే, తర్వాత వ్యాక్సినేషన్ షెడ్యూల్ లాగా. సో బేబీని 2 years వరకే మనము డెవలప్మెంట్ క్లినిక్లో మనం ఫాలోఅప్ చేస్తాం. ఏమైనా అర్లీ ప్రాబ్లం, నార్మల్గా డెవలప్మెంట్ డిలే అని అర్లీ డిటెక్ట్ చేయాలా. సో ఇప్పుడు 4 monthsకి బేబీకి కంప్లీట్గా నెక్ కోడింగ్ ఉండాలా. సో బేబీకి విజన్ ఏమైనా ప్రాబ్లం ఉంది, బేబీకి ఏమైనా హియరింగ్ ప్రాబ్లం ఉంది అంటే మనం అర్లీగా డిటెక్ట్ చేస్తే మనం ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయొచ్చు. ఒక టైం నెగ్లెక్ట్ అయింది అంటే బేబీకి చాలా కష్టం అవుతాయి, అన్ని డెవలప్మెంట్ డిలే అవుతాయి. అందుకే మనం ఏంటంటే డెవలప్మెంటల్ ఫాలోఅప్ క్లినిక్ స్టార్ట్ చేస్తాం యశోదాలో. సో అర్లీ డిటెక్షన్ చేసి ప్రాబ్లమ్ను కూడా అర్లీగా మనం సాల్వ్ చేస్తాం. థ్యాంక్ యూ అండి నిరంజన్ గారు, చాలా చక్కటి విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.